చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ గంజాయి డ్రగ్స్ డెన్ గా మారిందని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అండతో గంజాయి డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతుందని, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయితే గంజాయి సామ్రాజ్యంగా మారిందని ఆక్షేపించారు. పెంచలయ్య హత్య ఇందుకు నిదర్శనమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అండతోనే కామాక్షి జేమ్స్ లు ఈ హత్యకు తెగపడ్డారని, ఆయన కోటంరెడ్డి మొసలి కన్నీరు కరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, గాంజా, డ్రగ్స్ ప్రతి దందా వెనుక టీడీపీ నేతలే ఉన్నారని, అధికార పార్టీ నేతల పాపాలు శాపాలై చుట్టుకోవడం ఖాయమని హెచ్చరించారు. నేరము ద్రోహము సహించదు అనేటువంటి శిక్ష విధిస్తాం మీకని చెప్పి నేరుగా పాపం పెంచలేని హత్య చేసి ఆ కుటుంబాన్ని ఈరోజు అనాథలుగా మార్చినటువంటి పరిస్థితి. ఈరోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. నిన్న పెంచలే మీద హత్య జరిగితే పోలీసులు ఆ హత్యకు సంబంధించినటువంటి నిందితులు ఎక్కడున్నాడని తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడానికి వెళితే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశాడు, కానిస్టేబుల్ మీద పోలీసు మీదనే దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అని అంటే వ్యవస్థ దిగజారిపోయింది. ఈ మొత్తంలో అసలు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కల్పించాలనేటువంటిది కానీ పోలీసుల మీదకే ఈ స్మగ్లర్లు, ఈ గుండాలు, ఈ డ్రగ్స్ మాఫియా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడితే సమాజంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరు కాపాడాలనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజు ఎందువల్ల ఇది జరిగింది? పోలీసు వ్యవస్థ మీద ఈరోజు ఎందుకు తిరగబడ్డారు? పోలీసు వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి, అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది సమాజం అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని మర్చిపోయారు. కాబట్టే ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను. కనీసం పోలీసు వ్యవస్థ అయినా మేలుకొని, వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి